హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇండియన్ ఆర్మీ అనమాట. గ్రూప్ సి వేరియస్ సివిలియన్ వేకెన్సీస్ కోసం అయితే మనకి ఫ్రెష్ నోటిఫికేషన్ ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా అయితే రిలీజ్ అయితే చేశారు. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే 25th March 2023 స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఈజ్ 21st April అనమాట 2023. ఇదైతే మనకి అప్లికేషన్ ఫాము కాపీ ఇచ్చారు. అలాగే ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. మనం దీనికి స్పీడ్ పోస్ట్లో కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్లో కానీ అయితే పంపించవచ్చు అనమాట. దీనికి సంబంధించి మనకి ఫీజు అయితే లేదు ఎవరికి కూడా, పూర్తిగా ఫీజు అనేది నిల్ అనమాట. ఇంకా వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి టోటల్గా 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటిల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి ఇక్కడ మనకి లెవెల్ 4 అంటే 25,500 రూపీస్ బేసిక్తో మనకి 81,000 రూపీస్ అంటే 40,000 రూపీస్ ప్లస్ అయితే మనకి శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కూడాను యూఆర్కి అయితే అలాట్ అయితే చేశారనమాట. ఇంకా దీనికి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు ఇక్కడ డిప్లొమా లేదంటే కోర్స్ సర్టిఫికేట్ ఏదైనా స్టెనోగ్రఫీలో ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్తో పాటు మనకి 10 minutes 30 words per minute, అలాగే 50 minutesలో 50 minutes ఇంగ్లీషు లేదంటే 65 minutes హిందీలో అయితే మనం కంప్యూటర్ మీద ట్రాన్స్క్రిప్షన్ అయితే చేయగలిగి ఉండాలన్నమాట. ఇంకా కుక్కు సంబంధించి 1 పోస్ట్ ఉంది, యూఆర్కి ఇచ్చారు. దీనికి కూడాను ఇక్కడ 19,900 రూపీస్ బేసిక్తో 63,000 రూపీస్ అయితే శాలరీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనకి 10th పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే కుకింగ్లో కొంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. హెడ్ మెసెంజర్ ఒక పోస్ట్ అయితే ఉంది, 10th క్లాస్ అనమాట. అలాగే ఇక్కడ మనకి ఎంటీఎస్ సఫాయి వాళ్ళ ఒక పోస్ట్ అయితే 3 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే చౌకీదార్ అంటే మనకి వాచ్మెన్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. వాషర్మ్యాన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఇంకా డ్రాఫ్టరీ ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ డ్రాఫ్టరీ అయితే ఒక పోస్ట్ అయితే ఉన్నది. డ్రాఫ్టరీ అంటే మనకి ఈ బ్యాంక్ వర్క్స్, అలాగే ఇక్కడ చలానాస్ బిల్స్ వాటికి సంబంధించినటువంటి డెస్క్ వర్క్ అయితే ఉంటుంది. ఇంకా ఎంటీఎస్ గార్డెనర్ అంటే తోటమాలి అనమాట. 2 వేకెన్సీస్ అయినాయి. వీటన్నిటిని కూడా మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. కొంత మనకి ఆ వర్క్స్లో కొంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా సర్టిఫికేట్స్ అయితే ఏమీ మనకి అవసరమైతే లేదనమాట. ఇంకా ఏజ్ అన్ని పోస్టులకి మనకి 18 to 25 years ఇక్కడైతే వెర్టికల్గా ఇచ్చారు. 18 to 25 years అయితే ఉండాలన్నమాట. ఇంకా రిజర్వేషన్ అయితే ఉంటుంది. 3 years ఫర్ ఓబీసీ అండ్ సిఎల్, 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 10 years ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇక్కడ ఎవరైతే ఇక్కడ అన్ని పోస్టులు దాదాపుగా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. మిగతా కేటగిరీలో చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ యూఆర్కి అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏది రిలాక్సేషన్ కానీ ఇంకా అదర్ రిలాక్సేషన్స్ అయితే ఉండవని చెప్పేసి ఇక్కడ రిమార్క్స్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఓపెన్ కేటగిరీ కిందకైతే వస్తారు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకైతే కనుక ఈ రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా మనకి ఫీజు అయితే లేదనమాట. ఎవరికి కూడాను ఫీజు అనేది పూర్తిగా ఎగ్జామ్టెడ్. ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు మనం సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మనం జిరాక్స్ తీసి మనం సైన్ చేసుకోవాలి. మనం ఓన్గా సైన్ చేసుకొని ఈ కింద ఇచ్చినటువంటి కాపీస్ అన్నీ మనం అటాచ్ అయితే చేయాలి. ఫస్ట్ వన్ ఏంటంటే 3 passport size ఫోటోగ్రాఫ్స్, దాని మీద మనం సైన్ చేసుకొని అవైతే మనం ఎంకరేజ్ అయితే చేయాలన్నమాట. 3 passport size ఫోటోగ్రాఫ్స్ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మనం సొంతగా సైన్ చేసింది. అలాగే మనకి ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను, ఇంకా కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళ సర్టిఫికేట్, ఇంకా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్. దాంతోపాటు మనకి ఇక్కడ 2 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్స్ అంటే 2 ఎన్వలప్స్ తీసుకొని మన 2 అడ్రస్ రాసుకొని మన అడ్రస్ రాసుకోవాలన్నమాట. కరస్పాండెన్స్ అడ్రస్ రాసుకొని కంప్లీట్గా పిన్ కోడ్తో సహా దాని మీద మనం 50 రూపీస్
స్టాంప్ అయితే వేసుకోవాలి. అలాగ 2 కవర్స్ తయారు చేసుకొని ఈ పెద్ద కవర్లో ఈ సర్టిఫికేట్స్ అప్లికేషన్తో పాటు అయితే మనం ఎంక్లోజ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ టెస్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో. ఇంకా మనకి దానికి సంబంధించి ఇంగ్లీష్లో, హిందీలో మాత్రమే ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. చిన్న టెస్ట్ అయి ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫామ్, ఇక్కడ మనకి ఫార్మేట్ ఫర్ అప్లికేషన్ అని ఇచ్చారు. ఇదైతే మనం A4 పేపర్ మీద ప్రింట్ అయితే తీసుకోవాలన్నమాట. A4 పేపర్ మీద, ఒక మంచి వైట్ పేపర్ మీద ప్రింట్ తీసుకొని, ఇంకా ఇక్కడ ఫోటో అనేది ఇక్కడ మనం సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఫోటో అతిచ్చి దాని మీద మనం సైన్ చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే, సపోజ్ కుక్కి అప్లై చేస్తూ ఉంటే ఇక్కడ కుక్ అని పెట్టుకో, స్టెనో అయితే స్టెనో. అలాగే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్ కింద కూడా ఉందన్నమాట. అది చూసి ఇక్కడ అయితే రాసుకోవచ్చు. ఇంకా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇక్కడ బ్లాక్ లెటర్స్లో మీ యొక్క ఫుల్ నేమ్ రాయాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ రాయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ రాయాలి. జెండర్ మేలా ఫిమేలా ఇక్కడ ఇలాగైతే రాసుకోవాలి. ఇంకా ఇక్కడ మెరిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా. అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డే ఇవ్వాలి. సపోజ్ 01 జనవరి, అలాగే డేటు, మంత్, ఇయర్ అనమాట. ఇలాగైతే మెన్షన్ చేయాలి. కింద ఇక్కడ మనకి ఏజ్ యాజ్ ఆన్ అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్. ఫ్రెండ్స్, దానికోసం మనకి ఇక్కడ calculator.net అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కింద మనం April 21, 2023 ఇస్తే మీకు ఇక్కడ క్యాలిక్యులేట్ అంటే ఏజ్ అయితే వస్తుంది. ఇయర్స్, మంత్స్ అవి అయితే వస్తాయి అన్నమాట. అదైతే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనమాట. ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మనం కేటగిరీ సపోజ్ మీరు యూఆర్ అయితే కనుక ఇక్కడ ఇలా టిక్ చేసుకోవాలి. ఇంకా మీ యొక్క కేటగిరీ SC ST OBC అయితే ఇది క్లిక్ చేసుకోవాలి. అలాగా ఇదైతే క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఇక్కడ రాయాలి. హిందూనా, క్రిస్టియన్, అలాగా. ఇంకా నేషనాలిటీ ఇండియన్ ఇక్కడ రాసుకోవాలి. ఇంకా ఇక్కడ సీరియల్ నెంబర్ 1లో ఇక్కడ 10th క్లాస్, ఇక్కడ ఏ స్కూల్లో చదువుకున్నారు, ఇంకా CBSEనా అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, సపోజ్ 80% అలాగా ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ ITI, ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎన్ని ఉంటే అన్ని క్వాలిఫికేషన్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయాలి. లేదంటే ఇలా గీత పెట్టేసుకోవాలి. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్లో ఇక్కడ డోర్ నెంబర్ రాయాలి. ఇక్కడ పోస్ట్ ఆఫీస్, అలాగే డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, ఇంకా స్టేట్, మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ నేమ్ అయితే ఇక్కడ రాసుకోవాలి. ఇంకా మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ వేయాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ చేయాలి. ప్లేస్ రాసుకోవాలి, డేట్ వేయాలి, కిందకి రావాలి. ఇక్కడ అడ్మిట్ కార్డు, మీకు ఒక ఇది క్యాండిడేట్ కాపీ అనమాట. మీకైతే మీరు పెట్టినటువంటి సెల్ఫ్ అడ్రస్ 50 రూపీస్ స్టాంప్లో మీకు ఇది పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఫోటో అతికించాలి, దీని మీద సైన్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్ రాసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ యూఆర్ OBC అలాగా. ఇక్కడ కింద మనకి కరస్పాండెన్స్ అడ్రస్ మనం పైన రాసినట్టుగా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా డేట్ ఆఫ్ రిపోర్టింగ్ రిటర్న్ టెస్ట్, డేట్, టైమ్, వెన్యూ వాళ్ళు ఇస్తారనమాట. మీకు ఇన్ఫామ్ చేస్తారు, మీకు ఇంటికి పంపిస్తారనమాట. ఇంకా స్టేషన్ అనేది కేర్ ఆఫ్ 56 APO డేటెడ్. ఇదైతే మనకి నెంబర్ అయితే ఇచ్చారు. ఇది బహుశా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయి ఉండొచ్చు. ఇదైతే మనం మెన్షన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇది మనం కవర్ అనుకుంటే ఇక్కడ మనకి బై స్పీడ్ పోస్ట్, మన రిజిస్టర్ పోస్ట్లో అయితే మనం పంపించాలి. పైన ఇలా రాసుకోవాలి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే, సపోజ్ కుక్ అలాగా. ఇక్కడ కేటగిరీ SC STనా, OBCనా, యూఆర్. సపోజ్ యూఆర్ అయితే ఇలాగా కేటగిరీ యూఆర్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. ఇక్కడ ఈ అడ్రస్ అయితే రాయాలి, టు అడ్రస్. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ మీద రాసుకోవాలి. ఇక్కడ స్పీడ్ పోస్ట్లో కానీ, రిజిస్టర్ పోస్ట్లో కానీ మనం ఇదైతే పంపించాలి. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ ఆర్మీ HQ సౌత్ వెస్టర్న్ కమాండ్కి సంబంధించి గ్రూప్ C సివిలియన్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట. ఫీజు లేదు దీనికి. కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా అందరూ అప్లై చేస్తారనుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్.